ఎమ్మెల్సీ కవిత రాజీనామాపై ఉత్కంఠ ఇంకెంతకాలం కొనసాగనుంది? 5 రోజులుగా పెండింగ్లోనే రాజీనామా లేఖ ఎందుకని ఉంచడం జరిగింది? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఓ కొలిక్కి వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై స్పందించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన క్రమంలో కవిత భావోద్వేగంతోనే రాజీనామా చేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే పునరాలోచించుకోవాలని తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరిగిందని పరోక్షంగా తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కవిత ఫోన్ చేశారని స్పీకర్ వెల్లడించారు. పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఎమోషనల్గా రాజీనామా చేశాను కాబట్టి మరోసారి ఆలోచించుకోవాలని తాను ఆమెకు చెప్పినట్లు గుత్తా వివరించారు. ఇక కవిత రాజీనామాపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి ఈ నెల 3వ తేదీన కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వెంటనే తన రాజీనామా లేఖను చైర్మన్ కార్యాలయానికి పంపడంతో పాటు దానిని ఆమోదించాలని ఫోన్లో కూడా కోరారు ఆమె. అయితే రాజీనామా చేసి 15 రోజులు గడుస్తున్నా దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల అంశంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈ విషయం తేలక ముందే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించే ప్రయత్నం చేయరని తెలుస్తోంది. అసలు ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా చేసిన రాజీనామాగా నిపుణులు చెబుతున్న మాట. ఎమ్మెల్యేలు ఫిరాయింపులపై మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం ఇప్పుడు పొరపాటున కూడా ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ముట్టుకోరు. ఒకవేళ కవిత రాజీనామాను ఆమోదిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి తేలకుండా కేసీఆర్ కూతురు కవిత విషయాన్ని ఎందుకు భుజానికెత్తుకున్నారని ఇష్యూ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి లేకపోలేదు. దీన్ని బీఆర్ఎస్ సవాల్ చేసే అవకాశమూ లేకపోలేదని స్పష్టమవుతోంది. దీంతో రేవంత్ సర్కారుకు ముందు నొయ్యి వెనక గొయ్యిగా మారే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి మరికొద్ది రోజుల పాటు కవిత రాజీనామా ఆమోదాన్ని పెండింగ్లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.